హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడి తాండ్రని ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి మామిడి తాండ్ర. ఎవరైతే మామిడి తాండ్రని ఇష్టపడతారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. చూసారు కదా, భలే కుదిరిందండి మామిడి తాండ్ర, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేయండి. నేను 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి చాలా స్వీట్గా ఉన్నాయి. మామిడి తాండ్రాకి ఎక్కువ స్వీట్గా ఉన్న మామిడి పళ్ళను తీసుకోండి. అప్పుడే తాండ్రా అనేది చాలా తీయగా బాగా వస్తుంది. వాటిని పై లేయర్ తీసివేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలండి. వాటిని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పేస్ట్ని మనం అందులో యాడ్ చేయాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 2 మామిడి పళ్ళకి 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. కొంచెం మామిడి పళ్ళు తక్కువ స్వీట్నెస్ ఉంటే 1.5 కప్ కూడా తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి. కంటిన్యూస్గా మనం ఈ మామిడి రసాన్ని కలుపుతూ ఉండాలండి, ఈ పేస్ట్ని. ఎందుకంటే కింద అడుగంటుతుంది, అలానే టప్ టప్ అని పేలుతూ ఉంటుందండి. కాబట్టి కంటిన్యూస్గా కలపాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. బబుల్ గమ్స్ వస్తున్నాయి కదా, అలా థిక్నెస్ అనేది కొంచెం కొంచెం లూజ్గా అయ్యి మళ్ళీ గట్టి పడుతుందండి. ఇలా కలర్ అంతా చేంజ్ అయ్యాక 1 పావు టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేయండి. యాడ్ చేసి చల్లార్చనివ్వండి. మొత్తం చల్లారిన తర్వాత మనం గిన్నెకు నెయ్యి రాసుకొని ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో మామిడి తాండ్ర రసాన్ని గిన్నెలో పోసుకోవాలి. మొత్తం గిన్నెలో అంతా స్ప్రెడ్ చేయాలండి. థిక్గా చేయండి. ఒక 2-3 రోజులు టైం పడుతుంది కొంచెం థిక్గా చేస్తే ఆరడానికి. మనం పల్సగా చేస్తే మధ్యలో విరిగిపోతుందండి. కాబట్టి థిక్గా చేయండి. నేను 2 గిన్నెలు రెడీ చేసుకున్నాను. ఒకటేమో పూర్తిగా నిండిందండి ఈ 2 మామిడి పళ్ళకి, ఒకటేమో కొంచెం తక్కువగా వచ్చింది. మనం ఎక్కడ కూడా థిక్గా లేకపోతే విరిగిపోతుంది. ఎండిన తర్వాత తీసేటప్పుడు రాదండి. నెయ్యిని కూడా మంచిగా థిక్గానే కలుపుకొని అంతా మామిడి పళ్ళకి పట్టించాలి గిన్నెకి. చూసారు కదా, ఇలా మొత్తం ఎండిన తర్వాత ఇలా అయ్యిందండి. కొంచెం అక్కడక్కడ పల్చ ఉన్న దగ్గర థిక్నెస్ అనేది తక్కువగా ఉంది. చూడండి, మంచిగా ఆరిందండి. ఇది ఆరడానికి నాకు 3 రోజుల టైం పట్టింది. 3 రోజుల తర్వాత నేను ఇలా మంచిగా తీస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకటే విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, థిక్నెస్ ఎక్కువ ఉంటే ఆరడానికి కొంచెం ఇంకొక రోజు ఎక్కువ తీసుకుంటుంది. అదే పల్సగా ఉందనుకో మధ్యలో హోల్స్ పడతాయండి. పర్ఫెక్ట్గా కొంచెం థిక్ అయినా పర్వాలేదు, కానీ థిక్గానే పోసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెంట్లో నేను రెడీ చేసుకున్నానండి. చాలా చక్కగా కుదిరాయి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీకు నచ్చిన షేప్లో మామిడి తాండ్రాన్ని కట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని రెడీ చేసుకొని కామెంట్ చేయండి.